నా పేరు ఎల్లయ్య, మీదెవరు? తిప్పర్తండి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా? బాగానే ఉందండి, మంచిగానే ఉంది. మంచిగా అన్నీ ఒకటొకటి అనుకుంటూ చేసుకుంటూ వస్తుంది. సంవత్సరం లోపలనే మాకు బాగానే రుణమాఫీ కూడా అయిపోయింది. బాగానే ఉందండి, పాలన మంచిగా ఉంది. ఇప్పుడు రైతులకు 12,000 చేసింది కదా, ఎట్లా? రైతులకు 12,000 చేయడం కరెక్టే అండి. గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది, ఇప్పుడు 6,000 ఇస్తుంది. 12,000 చేయడం మంచి రైతు కూడా సంతోషపడతాడు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వస్తుందండి, ప్రయాణం ఉచిత ప్రయాణం వస్తుంది. మహిళలు కూడా ఉచితంగా 6,000 సంపాదించుకునేటోళ్ళు వాళ్ళకు ఫ్రీగా బస్సులు పోతే 6,000 ఇంట్లోకి వచ్చేటట్టు చూసుకుంటారు. ఏదైనా ఆఫీస్లో పని చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఉపాధిగా ఉందండి. 200 యూనిట్ల కరెంట్ వస్తుందండి, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది ఫ్రీగా. 200 యూనిట్ల కరెంట్ ఇంత మునుపు కరెంటు కట్టిన వాళ్ళు కూడా కరెంటు ఇంత మునుపు బిల్లు వచ్చేది, ఇప్పుడు ఏం లేదండి, మంచిగానే వస్తుంది. వస్తుందండి, 500 సిలిండర్ కూడా వస్తుంది. మహిళలు సంతోషంగానే ఉంటారు. 500 సిలిండర్ గురించి మహిళలు బాగానే ఉంటారండి. హైడ్రా అంటే హైదరాబాద్ సమస్యలు అవి. హైడ్రా అంటే చెరువులు ఉంటేనే బాగుంటుంది. హైడ్రా ఉంటే నీళ్లు లేకుంటే ఎక్కడ మనం ఏ ఇల్లు కట్టుకున్నా కూడా వేస్ట్ అండి. హైడ్రా ఉంటేనే చెరువులు అన్నీ ఆక్రమిస్తే నీళ్లు ఉండవు. కాబట్టి హైడ్రా మన కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా హైడ్రా ఉంటే ఈ చెరువులు ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనేది ఆలోచన ప్రకారం, అధికార ఆలోచన ప్రకారం పోతారండి. అది వాళ్ళకి ఇంకో వేరేది లేదండి, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి తిడితే బాగుంటుంది అనేది దాన్ని బట్టి రేవంత్ రెడ్డి తిడతారు. అది చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాం. మనం ఏం చెప్పలేం. చట్టం ఎట్లా ఉంటే వాళ్ళు అవకతవకలు చేసారంటే కంపల్సరీ అరెస్ట్ చేస్తారండి. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైంది, ఇప్పుడు బయటికి రావట్లేదు. మరి ఆయన వచ్చి మన ప్రజల సమస్యలు ఏందనేది అడిగితే బాగుంటుంది. కానీ ప్రజల సమస్యలు అడగకుండా అక్కడ ఉంటే మనం ఏం చెప్పలేస్తాం. ఆయన విన్నతికే ఆయన వదిలిపెట్టేస్తున్నామండి. అల్లు అర్జున్ అరెస్ట్ మంచిగానే ఉందండి. ప్రజల వైపు ఉండడం అనేది ప్రభుత్వం బాగుంది. ఆ పనితీరు అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఒక సామాన్యురాలు చనిపోతే ఎవరు రెస్పాన్స్ కాలేదు, కానీ డైరెక్ట్ సీఎం రెస్పాన్స్ అయినది బాగుంది. చాలా వరకు మహిళలు కూడా, చాలా మహిళలైనా వేరే వాళ్ళైనా ప్రజలు లేనోడి వైపు ఉన్నది అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు మంచిగా నచ్చిందండి. కోమటిరెడ్డి మంత్రి గారి పరిపాలన ఇప్పుడు మాకు రోడ్లు కానీ, తిప్పర్తిలో రోడ్లు కానీ, మాకు ఏదైనా ఉన్నా కూడా కాలేజీ కానీ, మాకు రేపు ముందు భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మాకు మంచి పరిపాలన అందిస్తుండు. ప్రతి ఒక్కరూ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని మెచ్చుకుంటారండి. రోడ్లు కూడా అవుతున్నాయి, రోడ్డు అయిపోతాయి, కాలేజీ వస్తుంది. తర్వాత మాకు వాటర్లు కూడా చేసిండు. వాటర్ కూడా భూమికి నీళ్ళు వచ్చినాయి. ప్రతి భూమికి భూమి వరకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సొంత నిధులతోటి జేసీబీలు పెట్టి కాలువలు నీట్గా చేయించండి. గత 10 ఏళ్ళు నీట్గా లేని కాలువలన్నీ కూడా నీట్గా చేయించి మాకు నీళ్ళు అందిస్తుండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, ఇంతకుముందు కేసీఆర్ హయాంలో ప్రతి భూమికి అంటే పంట ఉండకపోని రైతు వచ్చేది, ఇప్పుడు ఓన్లీ పంట భూమికే ఇస్తుండే రేవంత్ రెడ్డి గారు. మరి దీని పరంగా ఇది మీకు యాజ్ ఎ రైతుగా అంటే మంచిగా అనిపిస్తుందా? ఇట్లా మీరు గత ప్రభుత్వం చెట్లకు కానీ, పుట్టలకు కానీ, ప్లస్ రోడ్లకు కానీ, గుట్టలకు కానీ ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు. ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచిది. ఇంతకుముందు ప్రభుత్వం దొంగలకు కూడా దోచిపెట్టినట్టు జరిగింది, కానీ ఇప్పుడు అట్లా లేదు. రైతు అనేటోనికి న్యాయం జరుగుతుంది. రైతు అనేటోనికే రైతు భరోసా ఇస్తారు. దానికి మాకు కూడా సంతోషంగా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.